అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ లాంటి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ని క్రిస్టఫర్ నోలన్ డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది? టెనెట్, ఇంటర్స్టెల్లార్, ఇన్సెప్షన్ లాంటి మైండ్ బెండింగ్ మూవీస్ని క్రిస్టఫర్ నోలన్ తీశాడు. అలాంటి ఈ డైరెక్టర్ ఎంసీయూలోనే వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ అండ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అయిన ఇన్ఫినిటీ వార్ని తీస్తే ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. బై ద వే ఈ వీడియోని రికమెండ్ చేసింది సిద్ధు బ్రో అనమాట. సారీ గైస్, చాలా అంటే చాలా లేట్ అయింది. చెప్పాలంటే నేను ఫ్రీలాన్సింగ్ ఎడిటింగ్స్ వల్ల బిజీ అయిపోయాను. అలాగే మధ్యలో ఫోన్ కూడా డొంకా ఇచ్చింది. అండ్ నేను రీసెంట్లీ ఫిలిం మేకర్ అవ్వాలని అనుకుంటున్నాను. అందుకని ఈ మధ్య స్క్రిప్ట్ రైటింగ్, ఫిలిం మేకింగ్కి సంబంధించి చాలా విషయాలు తెలుసుకున్నా. చెప్పాలంటే అప్పుడప్పుడు వీడియోలు చేద్దామన్నా కానీ బద్ధకం వేసింది. బట్ ఇప్పటి నుంచి కన్సిస్టెన్సీగా అయితే ఉంటాను. సో ఇంకా లేట్ చేయకుండా క్రిస్టఫర్ నోలన్ ఇన్ఫినిటీ వార్ తీస్తే ఎలా ఉంటుందో వీడియోలోకి వెళ్ళిపోదాం. సీన్ ఓపెన్ చేస్తే స్పైడర్ మ్యాన్ అండ్ ఐరన్ మ్యాన్ టైటాన్ ప్లానెట్ మీద ఉంటారు. అప్పుడు స్పైడర్ మ్యాన్ ఇలా అంటాడు, మిస్టర్ స్టార్క్, నాకు ఏదో గందరగోళం కనిపిస్తుంది అని అంటాడు. ఐరన్ మ్యాన్, స్పైడీ, నువ్వేమీ దిగులు మాకు అని అనేలోపు స్పైడర్ మ్యాన్ డస్ట్ అయిపోతాడు. కరెక్ట్గా సీన్ డిజాల్వ్ తీసుకొని వకండాలోకి షిఫ్ట్ అయింది. వకండాలో కూడా సూపర్ హీరోస్లో చాలామంది డస్ట్గా కన్వర్ట్ అయిపోతారు. ఇప్పుడు మళ్ళీ టైటాన్ ప్లానెట్ మీదకి సీన్ కన్వర్ట్ అయింది. చూసావా డాక్టర్ స్ట్రేంజ్, నువ్వు చేసిన పని ఎంత గందరగోళం సృష్టించిందో, ఏంటి అంత కామ్గా ఉన్నావు అని అంటాడు. అప్పుడు డాక్టర్ స్ట్రేంజ్ వైపుకి సీన్ షిఫ్ట్ అయింది. డాక్టర్ స్ట్రేంజ్ తన మనసులో ఎలా అంటాడు, నాకు తెలుసు, నేను కొన్ని నిమిషాల్లో, కొన్ని క్షణాల్లో నేను వీళ్ళలాగే డస్ట్ అయిపోవచ్చు, కానీ నేను కామ్గా ఉన్నా, ఎందుకో తెలుసా అని అనేలోపు ఐరన్ మ్యాన్ వచ్చి, వాడు 6 గంటల ముందు చేసిన విధ్వంసం గుర్తుందా, ఆడి గురించి 6 గంటల ముందు తెలుసుకున్నప్పుడు మనం ఎంత కష్టపడ్డాం అని అంటాడు. అప్పుడే 6 అవర్స్ ముందు జరిగిన ఈవెంట్స్ అయితే మనకి చూపిస్తారు. కట్ చేస్తే స్పేస్ షిప్లో డాక్టర్ స్ట్రేంజ్ని ముళ్ళకంచెలతో మన ఈ బక్క ఎబోనిమా చుట్టేస్తాడు. అప్పుడు వెంటనే ఐరన్ మ్యాన్ అండ్ స్పైడర్ మ్యాన్ సీక్రెట్గా వచ్చి వెంటనే ఎబోనిమాని అవుట్ స్మార్ట్ చేసి డాక్టర్ స్ట్రేంజ్ని విడిపిస్తారు. అప్పుడు అసలు వీళ్ళు ఎందుకు ఎలా వచ్చారు అని, పరిస్థితి ఎందుకు వచ్చింది అని వెనక్కి సీన్కి తీసుకెళ్తారు. కట్ చేస్తే బ్రూస్ బ్యానర్ వచ్చేసరికి డాక్టర్ స్ట్రేంజ్ అండ్ వాంగ్ చక్కగా టీ తాగుతూ ఉంటే వచ్చాల శాంటన్ రీలంలో పడతాడు. అప్పుడు ఏమైంది అని అడగ్గా బ్రూస్ బ్యానర్ జరిగిన విషయాన్ని చెప్తాడు. అప్పుడు అంతకుముందు జరిగిన విషయం అయితే చెప్తాడు బ్రూస్ బ్యానర్. అదేంటంటే థానోస్ వీళ్ళ షిప్లోకి వచ్చి చేసిన రచ్చంతా చెప్తాడు. అప్పుడు లోకీని స్పేస్ స్టోను అడుగుతూ ఉండగా ఈ పవర్ స్టోన్ నా దగ్గరికి ఎలా వచ్చిందో తెలుసా అంటాడు. అప్పుడు సీన్ ఇంకొంచెం ముందుకి షిఫ్ట్ అయింది. అప్పుడు గ్జాండర్ ప్లానెట్ మీదకి కొన్ని స్పేస్ షిప్స్ వస్తాయి. అవి థానోసియే. అండ్ థానోస్ బాగా దాడి చేసి ఎంతోమంది నోవా కాప్స్ని చంపుతాడు. ఇక్కడ థానోస్కి నోవా కాప్స్తో పీక్ లెవెల్ ఫైటింగ్ ఉంటుంది. ఆ ఫైటింగ్ అయిపోయిన తర్వాత థానోస్ కూల్గా నడుచుకొని పవర్ స్టోన్ ఉన్న ఆబ్జెక్ట్ని పట్టుకొని పవర్ స్టోన్ని ఫస్ట్ టైం తన గాంట్లెట్లోకి ఎక్కించుకొని చాలా పవర్ఫుల్గా మారుతాడు. ఇప్పుడు మళ్ళీ సీన్ ఎక్కడికి వచ్చింది, పవర్ స్టోన్ని తక్కించుకోవడానికి చేసిన విధ్వంసం కంటే నీ దగ్గరికి వచ్చి చేసిన విధ్వంసం చాలా అంటే చాలా చిన్నది. స్పేస్ స్టోన్ ఇచ్చేయంటే నేనివ్వను, మాకు హల్క్ ఉన్నాడు అంటాడు. అప్పుడు హల్క్ అయితే వచ్చి ఫైట్ చేస్తాడు. ఇంకా హల్క్ని ఖతం చేస్తాడు. తర్వాత లోకి చేసేదేం లేక ఇచ్చినోడు ఇస్తూ కామ్గా ఉండగా కత్తి తీసి పొడవబోతాడు. ఇంకా థానోస్ ఆ కత్తితోనే లోకిని తీసి పొడుస్తాడు. థోర్ అప్పటికి నిరాశగా నిశ్చయంగా ఉంటాడు. అప్పుడు థోర్ తన తమ్ముడిని చంపిన కోపంలో ఉండగా వెంటనే హేమ్దాల్కి సిగ్నల్ చేసి బ్రూస్ బ్యానర్ని భూమి మీదకి పంపించమంటాడు. అలా నేను ఇలా వచ్చానని బ్రూస్ బ్యానర్ చెప్తాడు. ఇదంతా అయిన తర్వాత డాక్టర్ స్ట్రేంజ్, ఈ థానోస్ అయితే మామూలుడు కాదు, అసలు ఆ ఇన్ఫినిటీ స్టోన్స్ అంటే ఏంటి అని అంటూ ఉండగా వాంగ్ ఇన్ఫినిటీ స్టోన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మనకు ఎలాగో తెలుసు కాబట్టి నేను ల్యాక్ చేయట్లా, ఇంకా సీన్లోకి షిఫ్ట్ అయిపోదాం. అప్పుడు మనం ఎలాగైనా థానోస్ ఆపాలంటే మనకి హీరోస్ హెల్ప్ కావాలి అని చెప్పి ఎవరి దగ్గరికి వెళ్దాం అంటే బ్రూస్ బ్యానర్ టోనీ దగ్గరికి వెళ్దాం అంటాడు. అలా టోనీ దగ్గరికి డాక్టర్ స్ట్రేంజ్ పోర్టల్ ఓపెన్ చేసుకొని వెళ్ళి జరిగిందంతా చెప్పి కెప్టెన్ అమెరికాకి ఫోన్ చేయమంటే చేయరు, అంటే చేస్తాడు తర్వాత గొడవ అయిన తర్వాత. సో చేస్తే ఎత్తడు. అసలు కెప్టెన్ ఎక్కడ ఉన్నాడు అనే లోపు సీన్ షిఫ్ట్ అయ్యి వాండా విజన్ దగ్గరికి వెళ్ళిద్ది. వాళ్ళు చక్కగా రొమాన్స్ చేసుకుంటూ ఉంటే ఈ ప్రాక్సిమాగా అండ్ కావాస్ గ్లివ్ వచ్చి వాళ్ళపైన అయితే అటాక్ చేస్తారు.
తర్వాత మన కెప్టెన్ అమెరికా మాస్ లెవెల్ ఎంట్రీ ఇచ్చి వాళ్ళ సంగతి చూసి వాండాని విజన్ని ఆ వకండాకి తీసుకొని వెళ్తున్నట్టు చూపిస్తారు. తర్వాత టోనీ స్టార్క్ వాళ్ళ దగ్గరికి సీన్ షిఫ్ట్ అయిన తర్వాత ఈ ఎబోనిమా అండ్ కల్లాబ్సిడియన్ అయితే వస్తారు. అండ్ సేమ్ ఇన్ఫినిటీ వార్లో ఉన్న టైప్లోనే అక్కడ ఫైటింగ్ అయితే అయ్యిద్ది. తర్వాత డాక్టర్ స్ట్రేంజ్ని ఎత్తుకెళ్ళిపోతూ ఉండగా మన ఐరన్ మ్యాన్ అండ్ స్పైడర్ మ్యాన్ వెంబడించి ఇక్కడ దాకా వస్తారు. అలా వీళ్ళు డిస్కషన్స్ పెట్టుకుంటూ ఉండగా సడన్గా అక్కడికి గార్డియన్స్ అయితే వస్తారు. గార్డియన్స్ వచ్చిన తర్వాత వాళ్ళతో ఫైట్ అయితే అయ్యిద్ది. తర్వాత వీళ్ళు ఎతుకుతుంది థానోస్ గురించి అని ఫిక్స్ అయ్యిద్ది. అయితే అప్పుడు మాకు థోర్ తెలుసు అని గార్డియన్స్ అంటారు. మీకు థోర్ ఎలా తెలుసు అని అంటే అప్పుడు మళ్ళీ సీన్ బ్యాక్కి వెళ్ళిద్ది. అదేంటంటే వీళ్ళు స్పేషిప్లో ఉండగా థోర్ అయితే పడి వస్తాడు. ఇంత గాయాలతో ఉన్న థోర్ని చూసి లేపిన తర్వాత ఏం జరిగిందని అడగడంతో థానోస్ గురించి చెప్తారు. సరే మనందరం కలిసి ఇన్ఫినిటీ స్టోన్స్ని కాపాడదామని థోర్ అండ్ గార్డియన్స్ ఫిక్స్ అవుతారు. బట్ థోర్ ఏమో మీరు వెళ్ళి థానోస్ నాపండి, నేను కొత్త వెపన్ని తెచ్చుకోవాలని అంటాడు. దాంతోపాటు రాకెట్ని గ్రూట్ని తీసుకొని వెళ్తే పీటర్ క్విల్ అంటాడు, మాకు కూడా వెపన్ తేవచ్చుగా అంటే దానికి బొర్రండాలంటాడు. తర్వాత థోర్ అండ్ రాకెట్ వీళ్ళు వెళ్తారు. అండ్ మన పీటర్ క్విల్, గమోరా వీళ్ళంతా థానోస్ నాపడానికి వెళ్తారు. అలా రియాలిటీ స్టోన్ని తగ్గించకుండా వెళ్తారు. అప్పుడు గమోరా థానోస్ని చంపేసిద్ది. కానీ అది రియాలిటీ ఇల్యూజన్ అని తెలిసాక షాక్ అయిపోయిద్ది. ఇంకా తర్వాత మన గమోరాని థానోస్ రియాలిటీ స్టోన్తో తెక్కించుకొని వెళ్తాడు. తర్వాత సీన్ మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ అయ్యిద్ది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అంటే మన ప్రజెంట్ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం అని టోనీ చెప్తాడు. దాంతో పీటర్ క్విల్ సరే మనం ఇప్పుడు ఏం చేద్దాం అని మళ్ళీ అంటాడు. అప్పుడు టోనీ టైటన్ ప్లానెట్ మీదకి వెళ్దాం అంటాడు, థానోస్ యొక్క పుట్టిన ప్లానెట్ మీదకి. సో దాని తర్వాత వీళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్ళి థానోస్ని మంచిగా పట్టుకోవడానికి ప్లాన్ వేస్తారు. అప్పుడు థానోస్ పోర్టల్ నుంచి రాగానే మంచిగా అటాక్ చేసి ఇన్ఫినిటీ గాంట్లెట్ లాగుదాం అనుకుంటారు. అప్పుడే నెబ్యులా వీడు ఖచ్చితంగా థానోస్ని చంపేసే ఉంటాడు నాకు తెలుసు అని అంటది. ఎందుకంటే వాడి దగ్గర సౌల్ స్టోన్ ఉంది చూడు పీటర్ క్విల్ అని అంటది. దాంతో పీటర్ క్విల్కి బాగా మండి కోపం వచ్చి తంతాడు. కొంచెం ఉంటే ఇన్ఫినిటీ గాంట్లెట్ వచ్చేది, ఎందుకురా తన్నావని ఐరన్ మ్యాన్ మన పీటర్ క్విల్ గారిని ఒక మొట్టిగా వేస్తాడు. దాని తర్వాత థానోస్ స్పృహలో నుంచి తేరుకొని అవును నేను గమోరాని చంపేశాను, గమోరాని అలా చంపాడు అని సీన్ చూపిస్తాడు. అలా వామిర్ ప్లానెట్కి వెళ్ళిన తర్వాత అక్కడ రెడ్ స్కల్ చెప్పిన కండిషన్స్, తర్వాత గమోరాని సాక్రిఫైస్ చేసిందంతా చెప్తాడు. ఇంకా క్విల్కి మామూలుగా మండదు, కానీ మన థానోస్కి మండిందంటే వీళ్ళందరూ ఖతమైపోతారు కదా. సో ఈ పిల్లబచ్చాలందరినీ తుడిచిన తర్వాత మన ఐరన్ మ్యాన్ అండ్ డాక్టర్ స్ట్రేంజ్తో ఫైట్స్ అయ్యిద్ది. ఫస్ట్ డాక్టర్ స్ట్రేంజ్ని డిఫీట్ చేసి ఐరన్ మ్యాన్తో ఫైట్ వచ్చినప్పుడు ఐరన్ మ్యాన్ని కరెక్ట్గా చంపేసే టైంలో వీడిని వదలాలంటే టైమ్ స్టోన్ ఇవ్వాల్సిందే స్ట్రేంజ్ అనడంతో చేసేదేం లేక టైమ్ స్టోన్ అయితే ఇచ్చేస్తాడు మన డాక్టర్ స్ట్రేంజ్. అండ్ మళ్ళీ సీన్ ప్రజెంట్కి వచ్చి చూసావా నువ్వు టైమ్ స్టోన్ ఇవ్వకపోయి ఉంటాడు వకండాకి కరెక్ట్ టైంలో వెళ్ళేవాడు కాదు, అండ్ థోర్ కూడా అప్పటికి అవాకన్ అయ్యి వచ్చి ఏదోటి చేసేవాడు. అవును ఇంతకీ ఆ టైంలో థోర్ ఏం చేసి ఉంటాడు అని టోనీ అంటూ ఉంటే అప్పుడు థానోస్ ఎక్కడ ఉన్నాడు అని డాక్టర్ స్ట్రేంజ్ టోనీతో అంటాడు. అప్పుడు ప్రజెంట్ థానోస్ని చూపిస్తారు. అప్పుడు థానోస్ తన గుండెల్ని చూసుకుంటాడు. నా గుండెల్లో వాడు దింపిన గాయం చాలా ఘాటు అయినది, ఇప్పుడు వరకు నన్ను టచ్ చేసినోడే లేడు, కానీ వాడు నా గుండెల్లో దింపాడు అని సీన్ని ఇంకొంచెం పాస్ట్కి తీసుకెళ్తారు. అప్పుడు ఏంటంటే థానోస్ వకండాకి వస్తాడనమాట. సో తను వకండాలో రాకముందు మంచి హిలేరియస్ ఫైట్ అయితే జరుగుతూ ఉంటుంది. విజన్ని కాపాడుతూ ఉండటానికి ట్రై చేస్తూ ఉంటారు. సడన్లీ థానోస్ వస్తాడు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఏంటంటే మళ్ళీ థోర్ దగ్గరికి సీన్ షిఫ్ట్ అయ్యిద్ది. థోర్ దగ్గరికి సీన్ షిఫ్ట్ అయిన తర్వాత థోర్ అక్కడికి వెళ్ళి నాకు వెపన్ కావాలి అని అంటాడు. అంటే థానోస్ నా చేతులు నరికేశాడని చూపించడంతో గ్రూట్ తన రూట్స్ని చేతుల్లాగా చేసి ఇస్తాడు. అండ్ తర్వాత థోర్ యొక్క వెపన్ని తయారు చేయాలంటే న్యూట్రల్ స్టార్ ఫోర్స్ తట్టుకోవాలనడంతో థోర్ దాన్ని తట్టుకొని స్ట్రాంగ్ బ్రేకర్ని తయారు చేయించుకుంటాడు. అండ్ దానికి హ్యాండిల్ లేకపోవడంతో గ్రూట్ అయితే హ్యాండిల్ లాగా తన చేతిని ఇస్తాడు. దాని తర్వాత థోర్ అవాకన్ అయ్యి వకండా ప్లానెట్ మీదకి ఎంట్రీ ఇస్తాడు, కింగ్డమ్కి. అండ్ తర్వాత థానోస్ని పట్టుకొని ఓడించడం ఈ ప్రాసెస్ అంతా జరిగిద్ది. దీన్నంతా గుర్తు తెచ్చుకొని థానోస్ నవ్వుతూ ఉంటాడు.
అయితే అప్పుడే డాక్టర్ స్ట్రేంజ్ దగ్గరికి సీన్ షిఫ్ట్ అయ్యిద్ది. అప్పుడు తనలో తను మనసులో అనుకుంటూ ఉంటాడు, టోనీకి నిజం చెప్దామా వద్దా అని. సర్లే చెప్పేద్దాంలే అని అంటాడు. టోనీ, నేను 14 మిలియన్ పాసిబిలిటీస్ని టైమ్ స్టోన్లో చూస్తున్నప్పుడు నేను ఒకటి అబ్జర్వ్ చేశా. అదేంటంటే ఈ 14 మిలియన్ పాసిబిలిటీస్లో ఒక్క పాసిబిలిటీని పక్కన పెట్టేస్తే ప్రతి పాసిబిలిటీలో థానోసే గెలిచాడు. ఒక పాసిబిలిటీలో పీటర్ క్విల్ థానోస్ని కొట్టలేదు, కానీ ఇన్ఫినిటీ స్టోన్స్ మళ్ళీ థానోస్ దగ్గరికే వచ్చాయి. ఇంకో దాంట్లో నువ్వు కెప్టెన్ ఇద్దరు కలిసి పనిచేశారు, కానీ ఏం లాభం లేదు ప్రతి దాంట్లో అని చెప్పి కొన్ని పాసిబిలిటీస్ని చూపిస్తాడు. ఆ పాసిబిలిటీస్ అన్ని చూశాక టోనీ, మరి థానోస్ ఓడిపోవాలంటే ఏం చెయ్యాలి అని అంటాడు. ఒకటే కారణం, థానోస్ ఓడిపోవాలంటే నువ్వే దానికి సమాధానం అని అంటాడు. నేను థానోస్ని ఎలా ఓడించగలను, చెప్పు అని అంటాడు. ఇప్పుడు చెప్పను, టైం వచ్చాక నీకే తెలిసిద్ది అని అంటాడు. తర్వాత స్ట్రేంజ్ 4th వాల్ బ్రేక్ చేసి మనతో మాట్లాడతాడు. అయినా కానీ ఈ 14 మిలియన్ పాసిబిలిటీస్లో అసలు ఇప్పుడు జరగబోయే పాసిబిలిటీ లాస్ట్ పాసిబిలిటీ అంటారా, లేదా ఇది ఒక లూప్లో రిపీట్ అవుతుందంటారా అంటాడు. సడన్గా సీన్ షిఫ్ట్ అయ్యి పీటర్ క్విల్ దగ్గరికి వచ్చింది. ఆ పాసిబిలిటీలో ఏంటంటే పీటర్ క్విల్ థానోస్ని కొట్టకముందు ఆలోచిస్తాడు. అక్కడతో సీన్ కట్ అయ్యి అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ టైటిల్ అని పడి తర్వాత అవెంజర్స్ ఎండ్ గేమ్ విల్ బి సూన్ అని టైటిల్ కార్డ్ వచ్చింది. సో ఇన్ కేస్ అవెంజర్స్ ఎండ్ గేమ్ కూడా క్రిస్టఫర్ నోలన్ స్టైల్లో కావాలంటే చెప్పండి, చేస్తాను. సో ఇదన్నమాట వీడియో. మరి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, నాకు కూడా పుష్ ఉంటుంది. అండ్ ఇక నుంచి కన్సిస్టెన్సీగా వీడియో చేయడానికి ట్రై చేస్తా. బాయ్.